ఉన్నటువంటి పరదేవత యొక్క మూర్తి పాదాలు దొరికాయి. అది ఏమిటో చూడ్డానికి అతనికి కనురెప్పలు విప్పే అవకాశం లేదు. గట్టిగా పట్టుకుని రక్షించమని కోరుకుని ఉండి ఉంటాడు బహుశా భావన చేత. ఆ తల్లి భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, నేను రక్షింపబడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు కాబట్టి ఆ తల్లి నీటిలోంచి పైకి లేచి ఆ పిల్లవాణ్ణి తీసుకుని ఒడ్డుకొచ్చింది. వచ్చి ఆ రాత్రి అక్కడే ఒడ్డున ఉండిపోయింది. రాత్రి అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిస్తే ఈ ఊళ్ళో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు రాత్రి అమ్మవారు నదిలోంచి బయటికొచ్చింది, ఇంత పెద్ద మెరుపు మెరిసిందేమని వెళ్లి చూసేసరికి తనంత తానే నిలబడి ప్రతిష్ఠ అయిపోయింది. ఆ తల్లిని ఊళ్ళో వేరొక చోటుకి తరలించాలని ప్రయత్నం చేశారని, కానీ ఆ ప్రయత్నాలు ఫలవంతము కాకుండా ఆమె స్వప్నములో దర్శనమిచ్చి నేను ఇక్కడే ఉండాలని